హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ లైవ్స్. ఈరోజు మనం యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా డేట్స్ గురించి, అసలు యూత్ మొబిలిటీ స్కీమ్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూకే వాళ్ళు మనకి 2 ఇయర్స్ వచ్చి వర్క్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు, అసలు వాటికి ఎంత ఫండ్స్ అవుతాయి, టోటల్ ఎంత కాస్ట్ అవుతుంది, అసలు ఎట్లా అప్లై చేసుకోవాలి, అండ్ అప్లికేషన్ ప్రాసెస్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇవన్నీ చూద్దాం అనమాట ఈరోజు మన వీడియోలో. వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అండ్ నేను రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియో కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, గుడ్ ఇన్ఫర్మేషన్ అండ్ వెయిటింగ్ ఫర్ ద వీడియోస్ అని చెప్పి అట్లంతా కూడా. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, మీరు వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి. అండ్ మీకోసమే నేను మళ్ళీ యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ గురించి రీసెర్చ్ చేసి రోజు డేట్స్ చెక్ చేసి చేస్తున్నాను అనమాట. మీరు అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు కాబట్టి. సో కీప్ సపోర్టింగ్ గైస్. నేను ఇంకా మీకోసం చాలా రీసెర్చ్ చేసి యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ గురించి ఏ అప్డేట్ ఉన్నా మీకు వెంటనే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తుంటాను. అండ్ మీకోసం నేను ఇంత చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇప్పుడు మన యూకే యూత్ మొబిలిటీ స్కీమ్కి వస్తే కనుక లైక్ డేట్స్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు గైస్. నేను ఈరోజు మార్నింగ్ కూడా ఓపెన్ చేసి UK.gov ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసాను అనమాట. ఇంకా యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ డేట్స్ అయితే సెకండ్ బ్యాలెట్కి ఇంకా రిలీజ్ అవ్వలేదు. యూజువల్గా అయితే సెకండ్ బ్యాలెట్ జూలైలో రిలీజ్ అవుతుంది అండ్ జూలై సెకండ్ వీక్లో మోస్ట్లీ ఉంటుందన్నమాట. సో ఇప్పటికైతే ఏం అప్డేట్ అయితే లేదనమాట. ఓకే, మన వీడియోలోకి వస్తే లైక్ ఫస్ట్ వాట్ ఈజ్ యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ అంటే, అసలు యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ అంటే యూకే గవర్నమెంట్ ఒక ఎలిజిబుల్ కంట్రీస్ నుంచి ఎలిజిబుల్ పీపుల్కి ఒక 2 ఇయర్స్ వచ్చి యూకేలో ఉండడానికి, లైక్ ఆ టైంలో మీరు చదువుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, ట్రావెలింగ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒక 2 ఇయర్స్ వచ్చి ఉండడానికి పర్మిషన్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ యూకే గవర్నమెంట్ మనకి ఎందుకు ఛాన్స్ ఇస్తుంది అని మీకు డౌట్ రావచ్చు అనమాట. లైక్ 2 ఇయర్స్ మనకి అంటే లైక్ ఓన్లీ ఇండియాకి మాత్రమే కాదు, చాలా ఎలిజిబుల్ కంట్రీస్కి యూకే అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ యూకే యూత్ మొబిలిటీ వీసా అనేది అది మన ఇండియా వాళ్ళకి ప్రొవైడ్ చేసే వీసాని ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అని కూడా అంటారనమాట. యూకే యూత్ మొబిలిటీ స్కీమ్కి ఇంకో నేమ్ వచ్చేసి ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్. ఈ అంటే ఎందుకు ఇట్లా ప్రొవైడ్ చేస్తుంది యూకే గవర్నమెంట్ వేరే కంట్రీస్కి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకే జాబ్స్ రావడం కష్టం అవుతున్నప్పుడు వేరే కంట్రీస్ నుంచి వీసాలు ఇచ్చి మరీ తెచ్చుకొని ఇక్కడ వాళ్ళకి స్టేకి లేకపోతే అకామిడేషన్కి వర్క్కి ఇవంతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని మీకు డౌట్ రావచ్చు అనమాట. ఎందుకంటే లైక్ యూకే గవర్నమెంట్ వేరే కంట్రీస్తో ఉన్న రిలేషన్షిప్స్ని మెరుగుపరచుకోవడానికి, లైక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఆ రిలేషన్ బలపరచుకోవడానికి కూడా అనుకోవచ్చు మనము. ఇట్లా వాళ్ళ కంట్రీస్ నుంచి కొంతమంది పీపుల్ని తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకొని ఆబ్వియస్లీ కొంచెం పాజిటివ్ సపోర్ట్ అయితే దొరుకుతుంది ఆ కంట్రీస్ నుంచి. అండ్ ఏ కంట్రీస్తో అయితే పాజిటివ్ రిలేషన్ ఉందో యూకేకి, ఆ కంట్రీస్కి మాత్రమే యూకే ఈ వీసా అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. మనం యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ డేట్స్ చూసుకుంటే కనుక లైక్ పర్టికులర్ డేట్స్ అనేవి అయితే ఏముండవు గైస్. యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ వీసాకి అయితే లైక్ యూకే గవర్నమెంట్ ఇష్టం అనమాట, వాళ్ళు ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. బట్ ఇయర్కి 2 బ్యాలెట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో ఆబ్వియస్లీ ఇయర్ స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది అండ్ మిడ్ ఇయర్లో అంటే లైక్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ లైక్ జూన్ ఆర్ జూలై ఎండింగ్ ఈ టైంలో ఉంటుందన్నమాట. సో అంటే ఈసారి లైక్ మనం ఒకవేళ 2025 తీసుకుంటే కనుక జాన్ ఎండింగ్లో రిలీజ్ అవ్వాల్సిన యూకే యూత్ మొబిలిటీ బ్యాలెట్ అనేది ఫిబ్రవరి మంత్కి ఓపెన్ అయిందనమాట. లైక్ సో ఆబ్వియస్లీ మనము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, జూలై మంత్ లైక్ జూలై సెకండ్ వీక్లో యూజువల్గా రిలీజ్ అవుతుందన్నమాట యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా అనేది. సో ఆల్రెడీ జాన్ బ్యాలెట్ కాస్త లేట్ అయింది కాబట్టి మనం జూలైది కూడా కొంచెం లేట్ అనుకున్నా కూడా లైక్ జూలై ఎండింగ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. యూజువల్గా జూలై సెకండ్ వీక్లో రిలీజ్ అవ్వాల్సింది జూలై ఎండింగ్కి మ్యాక్సిమం బ్యాలెట్ అనేది ఓపెన్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఒకవేళ మనం యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే కనుక, ఎలిజిబిలిటీ ఫస్ట్ మీ ఏజ్ అనేది 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. లైక్ మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో యూకే యూత్ మొబిలిటీ స్కీమ్కి మీ ఏజ్ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. లైక్ 30 సంవత్సరాలు ఉన్నా సరిపోతుంది. అంతకంటే 1 ఇయర్ ఎక్కువ 1 డే ఎక్కువ కూడా అప్రూవ్ చేయరనమాట. లైక్ మీరు అప్లై చేసే టైంకి మీ డేట్ ఆఫ్ బర్త్ 1 డే కానీ కొంచెం 1 మంత్ ఎక్కువ ఉన్నా కూడా యూకే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదన్నమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కంట్రీ అనమాట. యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ అనేది యూకే గవర్నమెంట్ కొన్ని ఎలిజిబుల్ కంట్రీస్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇండియాతో పాటు ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. మీరు ఈ కంట్రీ సిటిజన్స్ అయి ఉండాలన్నమాట. యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ ఎలిజిబుల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మీరు ఆ కంట్రీ సిటిజన్ అయి ఉండాలన్నమాట. సెకండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా.
అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఫండ్స్ అనమాట. మెయిన్లీ మీరు మీ బ్యాంక్ అకౌంట్‌లో కానీ, లేకపోతే మీ ఫండ్స్‌లో కానీ, ఫండ్స్ రూపంలో కానీ మీ సర్టిఫికేషన్, వెరిఫికేషన్ అప్పుడు మీ ఫండ్స్ అనేది వెరిఫికేషన్ జరుగుతుందనమాట. ఒకవేళ మీకు వీసా అప్రూవ్ అయిపోతే గనుక యూకే యూత్ మొబిలిటీ వీసాలో మీరు సక్సెస్ అవుతే, మీ అకౌంట్‌లో మీరు £2530 అనేది చూపించుకోవాలనమాట. ఎందుకంటే లైక్ ఈ 2 ఇయర్స్ యూకే గవర్నమెంట్ మీకు ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో, ఈ 2 ఇయర్స్ యూకే యూత్ మొబిలిటీ వీసా మీద మీరు 2 ఇయర్స్ యూకేకొచ్చి ఉన్నప్పుడు, ఈ 2 ఇయర్స్ మీరు సర్వైవ్ అవ్వడానికి గల ఫండ్స్ అనమాట ఇవన్నమాట. అంటే మీ అకామిడేషన్ కావచ్చు, మీ ఫుడ్‌కి కావచ్చు. ఒక 2 ఇయర్స్ మీరు యూకేలో ఉంటే ఎంత ఖర్చవుతుందో అంత అమౌంట్ మీ అకౌంట్‌లో మీరు చూపించుకోగలిగితే మీరు ఈ యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ వీసాలో బ్యాలెట్‌లో సెలెక్ట్ అయిన తర్వాత మీరు సక్సెస్‌ఫుల్‌గా మీకు వీసా వస్తుందనమాట. యాహ్! అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో అండ్ దిస్ ద మెయిన్ థింగ్ అనమాట. అండ్ మీరు ఇంతకుముందు ఎప్పుడు కూడా లైక్ ఏ బ్యాలెట్‌లో కూడా యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా మీద యూకేకి వచ్చి ఉండకూడదనమాట. లైక్ మీరు ఇంతకుముందు స్టూడెంట్ వీసా మీద వచ్చుండొచ్చు, వర్క్ వీసా మీద వచ్చుండొచ్చు, ఏ వీసా మీద అయినా యూకేకి వెళ్ళిండొచ్చు. బట్ యూకే యూత్ మొబిలిటీ వీసా మీద మాత్రం ఇంతకుముందు బ్యాలెట్‌లో సక్సెస్‌ఫుల్‌గా వెళ్ళి 2 ఇయర్స్ అక్కడ ఉండేసి మళ్ళీ రాకూడదనమాట. సో, ఒకవేళ అలా వచ్చుంటే మీరు ఎలిజిబుల్ కాదనమాట యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా. ఒకవేళ మీరు బ్యాలెట్‌లో సెలెక్ట్ అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసేస్తారు వీసా ఇవ్వకుండా. ఎందుకంటే మీకు ఇది ఈ యూకే యూత్ మొబిలిటీ వీసా అనేది ప్రతి పర్సన్‌కి కూడా ఒకసారి మాత్రమే ఛాన్స్ ఉంటుందనమాట. సో, మీరు ఆల్రెడీ మీ ఛాన్స్ యూజ్ చేసుకుంటే ఈ మళ్ళీ అప్లై చేయడానికి కుదరదు. అండ్ యాహ్! మీరు ఎలిజిబుల్ కాదు. సో, ఎవరైతే యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా మీద ఇంతకుముందు యూకేకి వచ్చి ఉన్నారో వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ ఏజ్ ఒకవేళ 18-30 ఇయర్స్ ఉండి, వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుండి అలా చేసుంటే కనుక వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ వచ్చేసి ఎడ్యుకేషన్ పరంగా మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు వాళ్ళు ఎలిజిబుల్ అనమాట యూకేకి రావడానికి. అండ్ వీటిలో ఏ ఒక్కటి మనకి లేకున్నా కూడా మనం అప్లై చేసినప్పుడు మనం ఒకవేళ బ్యాలెట్‌లో సెలెక్ట్ అయినా కూడా వాళ్ళు వీసా రిజెక్ట్ చేసేస్తారనమాట. సో, ఇవన్నీ మీరు అప్లై చేసే టైంకి మీ ఏజ్ లిమిట్ కానీ, లేకపోతే మీ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యిందా? గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ మీరు రిసీవ్ చేసుకొని ఉండాలనమాట. అంటే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ మీకు వచ్చి ఉండాలనమాట. మీ కన్సాలిడేటెడ్ మార్క్ లిస్ట్ కానీ, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కానీ వచ్చి ఉండాలి. అండ్ మీరు ఎలిజిబుల్ కంట్రీకి చెందిన వాళ్ళు అయ్యి ఉండాలి. అండ్ ఇంతకుముందు యూకేకి వచ్చి ఉండకూడదు. యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ ద్వారా. సో, ఇవన్నీ మీరు మీకున్నాయని మీరు అనుకుంటే మీరు హ్యాపీగా యూకే యూత్ మొబిలిటీ స్కీమ్‌కి అప్లై చేసుకోవచ్చు. బ్యాలెట్‌లోకి ఎంటర్ అవ్వడం కూడా నేను చాలామంది కామెంట్స్‌లో కూడా చూసాను. అండ్ చాలామంది అడుగుతున్నారనమాట. ఇట్లా లైక్ మా కన్సల్టెన్సీ వాళ్ళు చెప్తున్నారు బ్యాలెట్ ఆల్రెడీ ఓపెన్ అయిందంట. మరి ఇంకా మీరు ఓపెన్ అవ్వలేదని చెప్తున్నారు. మరి ఎట్లా మాకేమన్నా కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే తొందరగా డేట్స్ వస్తాయా? లేకపోతే తొందరగా రిలీజ్ అయిపోయి వీసా ఈజీగా వచ్చేస్తుందా యూకే యూత్ మొబిలిటీ వీసా? అని చాలామంది అడుగుతున్నారనమాట. అండ్ అందరికీ నేను చెప్పే ఒక విషయం ఏంటంటే గైస్ యూకే యూత్ మొబిలిటీ వీసా అనేది ఇండియా మొత్తంకి కూడా ఒకేసారి రిలీజ్ అవుతుంది. లైక్ మీ కన్సల్టెన్సీ వాళ్ళకి ఏమన్నా తొందరగా ఎర్లీ యాక్సెస్ ఇట్లా అంతా ఏముండదు. ఇండియా మొత్తం లైక్ అది ఓన్లీ మన స్టేట్‌కో లేకపోతే పక్క స్టేట్‌కి ఒక్కొక్క స్టేట్‌కి ఒక్కొక్కలాగా అట్లంతా ఏముండదు. ఇండియాకి లైక్ యూకే యూత్ మొబిలిటీ స్కీమ్, ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ వీసా అనేది ఇండియా మొత్తం హోల్ ఇండియాకి ఒకేసారి బ్యాలెట్ ఓపెన్ అవుతుందనమాట. సో, అండ్ ఇంకో విషయం ఏంటంటే లైక్ కన్సల్టెన్సీ ద్వారా వాళ్ళు అప్లై చేస్తే మనకి వీసా కన్ఫర్మ్‌గా వస్తుంది అని చెప్తున్నారు అనేసి అనుకుంటున్నారనమాట. అండ్ చాలామంది అది నమ్ముతున్నారు. లైక్ చాలామంది బిలీవ్ చేస్తున్నారు. నేను చెప్పేది ఏమంటే లైక్ కన్సల్టెన్సీ వాళ్ళు అప్లై చేసినా, మీరు అప్లై చేసినా అది జస్ట్ బ్యాలెట్‌లోకి ఎంట్రీ మాత్రమే గైస్. అక్కడేమి మీకు వీసా ఇచ్చేయరనమాట. కన్ఫర్మ్‌గా వీసా వచ్చేస్తుంది అని ఎవ్వరు కూడా దానికి ప్రామిస్ చేయలేరు. ఎవరు కూడా దానికి అగ్రీ చేయలేరనమాట. మేము అప్లై చేస్తే వీసా మీకు ఇప్పిస్తాము ఖచ్చితంగా. అండ్ మేము అప్లై చేస్తేనే మీకు వీసా వస్తుంది. మీరు చేసుకుంటే రాదు. అవన్నీ ఎవరు నమ్మొద్దండి. అండ్ ఎవరైనా అలా చెప్తే గూడా అది ఖచ్చితంగా ఫ్రాడే. అలాంటి వాటికి మీరు ఊరికే మనీ వేస్ట్ చేసుకోవడం ఇట్లంతా చేసుకోవద్దండి. అండ్ యూకే యూత్ మొబిలిటీకి అప్లై చేసే వాళ్ళందరూ కూడా మాక్సిమం 18-30 ఇయర్స్ లోపు ఉండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళే కాబట్టి అండ్ ఆ అప్లికేషన్ కూడా మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ నేను కూడా స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలి అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే అందరికీ ఉంటుంది. సో, మీరు మీ ల్యాప్‌టాప్‌లో కానీ లేకపోతే దగ్గరున్న నెట్ సెంటర్‌లో కానీ మీరే అప్లై చేసుకోవచ్చు. వాటికి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, మీరు అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అప్లై చేసేటప్పుడు అండ్ పాస్‌పోర్ట్ నంబర్, పాస్‌పోర్ట్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఉంటాయన్నమాట. అండ్ నేను వాటి మీద క్లియర్‌గా లైక్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తము ఒకసారి నేను ఒక మాక్ వీడియో లాగా నేను అప్లై చేసేసి మీకు అది పెడతాననమాట. ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎక్కడికెళ్ళాలి, యూకే గవర్నమెంట్ వెబ్‌సైట్‌లోకెళ్ళేసి ఎట్లా అప్లై చేయాలి, ఏమేమి వాటిలో చూసుకోవాలి, ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఇదంతా నేను ఒకసారి క్లియర్‌గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్ వీడియో మెన్షన్ చేస్తాననమాట. సో, మీ అంతట మీరే అప్లై చేసుకోవచ్చు. దయచేసి కన్సల్టెన్సీ వాళ్ళకి
వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఎవరు అప్లై చేసినా కూడా జస్ట్ అది బ్యాలెట్‌లోకి ఎంట్రీ మాత్రమే. ఒకవేళ మీకు వీసా కన్ఫర్మ్‌గా వస్తుంది అనుకుంటే మీరు వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి చేపించుకున్నా అది ఇట్స్ ఓకే. బట్ ఇక్కడ జస్ట్ ఎంట్రీ మాత్రమే. మీరు ఏ కన్సల్టెన్సీ ద్వారా లైక్ ఇండియాలో మోస్ట్ ఆహ్ రెప్యూటెడ్ కన్సల్టెన్సీ ద్వారా అప్లై చేసినా కూడా మీకది జస్ట్ ఎంట్రీ మాత్రమే దొరుకుతుందనమాట బ్యాలెట్‌లో. అండ్ ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అనేది జస్ట్ అది లాటరీ సిస్టమ్ అనమాట. ఎవరికి వస్తుంది అనేది ఎవ్వరు చెప్పలేరు. అండ్ అట్లా ఎవరైనా చెప్తే కూడా మీరు నమ్మొద్దండి. ఇప్పుడు మనం యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ ద్వారా యూకేకి వస్తే ఆ 2 ఇయర్స్ మనం ఏమేమి చేయగలము, ఏమేమి చేయలేమో ఇప్పుడు చూద్దామనమాట. లైక్ ఫస్ట్ ఏమేమి చేయగలరంటే, మీరు ఒకవేళ యూకే యూత్ మొబిలిటీ వీసా ద్వారా యూకేకి వస్తే గనక ఫస్ట్ థింగ్ మీరు ఫుల్ టైమ్ వర్క్ చేసుకోవచ్చనమాట. ఎందుకంటే చాలామంది యూకేకొచ్చేది డబ్బులు సంపాదించుకోవడానికి ఆబ్వియస్‌లీ స్టూడెంట్స్ వీసా మీద వచ్చేవాళ్ళు కూడా మెజారిటీ ఆఫ్ పీపుల్ చదువుకోవడానికి వచ్చినా కూడా లైక్ మినిమమ్ కొంతమందయితే ఓన్లీ మనీ ఎర్న్ చేసుకోవడానికి మాత్రమే యూకేకొస్తుంటారనమాట. అండ్ మీరు ఎందుకు ఫుల్ టైమ్ చేసుకోవచ్చు అని చెప్తున్నా అంటే యూకే యూత్ మొబిలిటీ ద్వారా వచ్చేవాళ్ళు ఫుల్ టైమ్ వర్క్ చేసుకోవచ్చనమాట 2 ఇయర్స్. ఫుల్ టైమ్ అంటే ఏంటి అంటే లైక్ మీరు యూజువల్‌గా లైక్ 40 అవర్స్ అట్లా చేసుకోవచ్చనమాట. స్టూడెంట్ వీసా మీద వచ్చే వాళ్ళెవరైతే ఉంటారో వాళ్ళకి ఓన్లీ 20 అవర్స్ పర్ వీక్ అనమాట. ఒక వీక్‌లో 20 అవర్స్ మాత్రమే వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ యూకే యూత్ మొబిలిటీ వీసా మీద వచ్చే వాళ్ళకి అలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏముండవు. మీరు ఫుల్ టైమ్ వర్క్ చేసుకోవచ్చు. లైక్ 40 అవర్స్ పర్ వీక్ అనేది చేసుకోవచ్చనమాట. అది. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు స్టడీస్ ఏమన్నా మీరు హైర్ స్టడీస్ ప్లాన్ చేసుకుంటే లైక్ ఈ 2 ఇయర్స్‌లో నేనిక్కడ ఉంటాను కాబట్టి జస్ట్ వచ్చి వర్క్ చేసుకోవడమే కాకుండా ఏమైనా స్టడీస్ చేసుకుంటాను అని అనుకుంటే కూడా మీరు 2 ఇయర్స్‌లో కంప్లీట్ అయ్యే కోర్సెస్ ఏమైనా ఉంటాయి. లైక్ మెజారిటీ ఆఫ్ కోర్సెస్ అనేటివి యూకేలో మాస్టర్స్ కోర్సెస్ అనేటివి కూడా 1 ఇయర్ కోర్సెసే ఉంటాయన్నమాట. సో, మీకు 2 ఇయర్స్ టైమ్ ఉంటుంది కాబట్టి ఒక 1 ఇయర్ ఏమన్నా మాస్టర్స్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ 1 ½ ఇయర్ అట్లా మాస్టర్స్ ఆహ్, అట్లాంటివి కూడా ఉంటాయి. 1 ½ ఇయర్ మాస్టర్స్ కానీ 2 ఇయర్స్‌లో ఫినిష్ అయిపోతాయి. మీరు ఎప్పుడైతే యూకేకి వస్తారో యూకే యూత్ మొబిలిటీ వీసా ద్వారా అండ్ మరి మీ వీసా అయిపోయే ఈ 2 ఇయర్స్ టైమ్ ఏదైతే ఉంటుందో, ఈ టైంలో మీ కోర్స్ అనేది ఫినిష్ అయిపోవాలన్నమాట. అలాంటి కోర్సెస్ ఏమన్నా మీరు చేయాలని మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉండి మీరు చదువుకోవాలనుకుంటే, ఆ కోర్సెస్ చేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రావెలింగ్ అనమాట. అండ్ ఎవరైతే ట్రావెలింగ్ చేసి యూకే ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకునే వాళ్ళకి నాకు తెలిసి ఇదైతే బెస్ట్ ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాననమాట. ఎందుకంటే ఈ 2 ఇయర్స్‌లో మీరు యూకేలో ఉన్న అన్ని చాలా ప్లేసెస్‌కి తిరగొచ్చు. చాలా కంట్రీస్ విజిట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ట్రావెలింగ్ చేద్దామనుకున్నారో వాళ్ళకైతే చానా బెస్ట్ ఆపర్చునిటీ అని అనుకుంటున్నాను. అండ్ ఎవరైతే వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకునే వాళ్ళకి కూడా ఇది నాకు తెలిసి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే లైక్ స్టూడెంట్స్ వీసా మీద ఇలా వచ్చి ఒకవేళ జాబ్ తెచ్చుకొని ఎర్న్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఇన్వెస్ట్‌మెంట్ చానా అమౌంట్ లైక్ మీ కాలేజ్ ఫీజెస్ కానీ, మీ అకామిడేషన్ ఫీజెస్ కానీ ఇట్లా అంతా చాలా ఉంటాయన్నమాట. మీ స్టే ఇదంతా కూడా. అదే మీరు ఒకవేళ యూకే యూత్ మొబిలిటీ వీసా ద్వారా వస్తే గనుక మీకు ఇలాంటిది ఏమి ఉండదు. అంటే మీరు మనీ స్పెండ్ చేసి ఇక్కడ ఎర్న్ చేసుకోవడం అట్లంతా గివ్ అండ్ టేక్ లాగా ఉండదనమాట. మీరు డైరెక్ట్ వస్తారు, వర్క్ చేసుకుంటారు, మనీ ఎర్న్ చేసుకుంటారు. ఈ 2 ఇయర్స్‌లో ఎంత వీలైతే అంత మీరు వర్క్ చేసుకునే దాన్ని బట్టి ఎంత సంపాదించుకోగలిగితే అంత సంపాదించుకొని యూకే వదిలేసి వెళ్ళిపోతారనమాట. సో, ఇది వర్క్ చేసుకొని డబ్బులు సంపాదించుకునే వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆపర్చునిటీ అయితే నేనైతే చెప్తాననమాట. అండ్ ఇప్పుడు మీరు ఏవైతే చేయలేరో యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ ద్వారా వచ్చినప్పుడు వాళ్ళు ఏమేమి చేయలేరో చూద్దామనమాట. లైక్ మీకైతే పబ్లిక్ ఫండ్స్ యూజ్ చేయడానికి కానీ, లేకపోతే గవర్నమెంట్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ మీకు వర్తించవనమాట. సో, మీకు ఆ ఫండ్స్ గురించి కానీ, ఆ గవర్నమెంట్ బెనిఫిట్స్ కానీ అడిగే రైట్ అయితే ఉండదు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీరు డిపెండెన్స్‌ని మీతో పాటు తీసుకొని రాలేరనమాట. లైక్ డిపెండెన్స్ అంటే మీ వైఫ్ కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు మీ మీద డిపెండ్ అయ్యి ఎవరైనా కూడా ఈ యూకేకి రావడానికి కుదరదు. ఎవరైతే క్యాండిడేట్ యూకే యూత్ మొబిలిటీ స్కీమ్‌కి అప్లై చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా బ్యాలెట్‌లో సెలెక్ట్ అయ్యి వీసా వస్తుందో వాళ్ళు మాత్రమే యూకేకి వచ్చి 2 ఇయర్స్ ఉండేసి ఇక్కడ వాళ్ళు ఏం వర్క్ చేసుకుంటారో, స్టడీస్ చేసుకుంటారో, ట్రావెలింగ్ చేసుకుంటారో చేసుకొనేసి 2 ఇయర్స్ తర్వాత వెళ్ళిపోతారనమాట. అండ్ వాళ్ళతో పాటు ఇంకెవ్వరిని తీసుకురావడానికైతే కుదరదనమాట. మీరు అప్లై చేసేటప్పుడే ఒకవేళ మీ మీద ఎవరైనా డిపెండెన్స్ ఉంటే ఈ విషయం మైండ్‌లో పెట్టుకొని అప్లై చేసుకోండి. ఇది గైస్ లైక్ యూకే యూత్ మొబిలిటీ స్కీమ్‌కి సంబంధించిన అన్ని విషయాలు నేనైతే కవర్ చేసినానని అనుకుంటున్నాను. లైక్ డేట్స్ గురించి అండ్ అప్లికేషన్ ప్రాసెస్, వీసా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, కాస్ట్ అండ్ ఏమేమి చేయొచ్చు, యూకే యూత్ మొబిలిటీ స్కీమ్ ద్వారా యూకేకి వస్తే ఏమేమి చేయకూడదు అండ్ ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను కవర్ చేసినానని అనుకుంటున్నాను. అండ్ అండ్ మన నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఖచ్చితంగా అప్లికేషన్ ప్రాసెస్‌ని ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ అయితే ఒక్కొక్కటి క్లియర్‌గా నేను ఒక వీడియో చేసి అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనిల్ డైరీస్.